అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీటీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ వై సునీల్ రావు గారు పలువురు కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధి కోసమే గౌరవ ఎంపీ గారిని కలవడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మరియు ఆ అంశాలను సూటిగా కొన్ని ప్రశ్నలు మరి కరీంనగర్ నగర ప్రజల పక్షాన అడగదలుస్తాము. ఎందుకంటే పదే పదే వారు కరీంనగర్ నగరంలోకి నగరపాలక సంస్థ విషయాలు కూడా వారు సందర్భాలు ఏవైనా కూడా వారు వారు సందర్భాల్లో మాట్లాడతారు. ఈ రోజు కరీంనగర్ నగరంలో 2017లో మా పాలకవర్గం రాకముందు 2017 జూన్ 23 2017 కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించడం జరిగింది. దాని తదుపరి 31 జూలై 2017 నాడు స్పెషల్ పర్పస్ వెహికల్ స్మార్ట్ సిటీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ పర్పస్ వెహికల్లో 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తోటి మరి బోర్డు కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దానిలో మీకందరూ కూడా లిస్టు, ఆ సంబంధించిన లిస్టు కూడా మీకు కూడా జరిగింది. స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు ఉంటారు, ఎవరు బాధ్యత ఏంటి, ఎవరి పరిధి ఎంతవరకు అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు 765 కోట్ల 62 లక్షల రూపాయలు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ రావడం జరిగింది. ప్రభుత్వం రిలీజ్ కావడం జరిగింది 765 కోట్ల 62 లక్షలు. దాంట్లో మాకు వచ్చినాయి 735 కోట్ల రూపాయలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ రావడం జరిగింది. వచ్చిన 735 కోట్లలో 732 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేయడం జరిగింది వివిధ ప్రాజెక్టులు. మొత్తం 47 ప్రాజెక్టులు తీసుకుంటే దానిలో కంప్లీట్ అయిన ప్రాజెక్టులు 25. ఆ 25 ప్రాజెక్టుల యొక్క విలువ 649 కోట్ల 66 లక్షలు. 25 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. వాటి విలువ 649 కోట్ల 66 లక్షలు. అండర్ ప్రోగ్రెస్ లో ఉన్న ప్రాజెక్ట్స్ 20. వాటి విలువ 257 కోట్ల 69 లక్షలు. 2 ప్రాజెక్ట్స్ టెండర్ స్టేజ్లు ఉన్నాయి. వాటి విలువ 27 కోట్ల రూపాయలు. టోటల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ యొక్క బడ్జెట్ 934 కోట్ల రూపాయలు. దీనిలో కేంద్రం, రాష్ట్రం ఈక్వల్ షేరింగ్ తోటి ఈ ఫండింగ్ కావాల్సింది. మేము మా పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసే వరకు జనవరి 2029 వరకు కేవలం 25 లక్షల రూపాయల పైన మాత్రమే జరిగింది. 25 లక్షల రూపాయల పైన మాత్రమే జరిగింది. 2017లో స్మార్ట్ సిటీ వస్తే 2020 వరకు 2017 జూన్లో వచ్చి 2017 జూలైలో స్మార్ట్ సిటీ స్పెషల్ పర్పస్ వెహికల్ ప్రారంభించబడ్డా కూడా 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో 20 లక్షల రూపాయల పైన మాత్రమే జరిగింది.
దాదాపుగా 740 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన 732 కోట్లు ఖర్చు చేసినాం. ఇంకా ప్రాజెక్ట్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. దీని ప్రగతికి నిదర్శనమా కాదా పొన్నం ప్రభాకర్ గారు వారి అనుచరులు వారి తాబేదారు చెప్పాలి. ఎవరైతే ఏ మాత్రం సమస్యలు అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారో వారు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇంకో విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. మరి పొన్నం ప్రభాకర్ గారు చాలా కట్టగింపుగా ఉంది. మరి నన్ను కలవలేదు, బండి సంజయ్ గారు కలిసి పాలకవర్గం అని మాట్లాడుతూ ఉన్నారు. బరాబరి వస్తాం బండి సంజయ్ గారు కారణం చెప్తున్నాను కూడా 2019 నుంచి 2024 వరకు ఎంపీగా పనిచేసింది. ఆ కాలంలో కరీంనగర్ స్మార్ట్ సిటీకి 400 కోట్ల రూపాయల కేంద్ర నిధులు తీసుకురావడంలో బండి సంజయ్ గారి పాత్ర ఉన్నది. ఈ రోజు అభివృద్ధి జరిగిందంటే బండి సంజయ్ గారి పాత్ర ఉన్నది. అమృత్ 192 లో కూడా మరి వారి నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం చాలా సమస్యలు రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి తిరుగుబడి ఆరోగ్యానికి సంబంధించి నిధులు తీసుకొచ్చారు. మళ్ళీ గెలిచిండ్రు మంత్రి కాబట్టి మాకు పాలకవర్గం గారు మళ్ళీ కరీంనగర్ డెవలప్మెంట్ కు మరి నిధులు వారికి తప్పు లేదు. కమలాకర్ గారు వినోద్ కుమార్ గారి సహకారంతో 2019 నుంచి 2023 వరకు కూడా 347 కోట్ల సీఎంఎస్ నిధులు వచ్చిన మంత్రిగా తీసుకొచ్చిన్నారు. రాష్ట్ర మంత్రిగా 347 కోట్ల సీఎంఎస్ నిధులు వినోద్ కుమార్ గారు కమలాకర్ గారు తీసుకొచ్చారు. అమృత్ 192 లో రాష్ట్ర వాటా విడుదల చేసిండ్రు. 200 కోట్ల రూపాయలు కరీంనగర్ నగరంలో నారాయణ రోడ్ కు సంబంధించి నిధులు తీసుకొచ్చారు. కమలాకర్ గారు వినోద్ కుమార్ గారు 300 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి స్మార్ట్ సిటీ మ్యాచింగ్ గ్రాంట్ తీసుకొచ్చారు. తప్పకుండా కూడా వారికి అన్ని రకాలుగా మరి పొన్నం ప్రభాకర్ 8 మాసాలైన మంత్రిగా నియమితులై 8 మాసాల్లో ఒక్క నయా పైసా ఒక్క రూపాయి అయినా కరీంనగర్ నగరపాలక సంస్థకు తీసుకొచ్చిన వారిని పూర్తిగా ప్రశ్నిస్తాము. ఒక్క రూపాయి ఒక నయా పైసా కరీంనగర్ నగరపాలకు తీసుకురానటువంటి చాతకాని మంత్రులు నువ్వు మాట్లాడుతావు. ఈ రోజు కరీంనగర్ లో మీరు మాట్లాడుతున్న చాలా విషయాలు సునీల్ రావు గారు పాలకవర్గంపై విజిలెన్స్ విచారణకు భయపడి బండి సంజయ్ గారు చేసింది. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బండి పొన్నం ప్రభాకర్ గారు మోచించిన దాని నాయకులకు. విజిలెన్స్ అనేది ఎవరి కంట్రోల్ ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ ఉంటుంది. నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా పొన్నం ప్రభాకర్ అండ్ టీంకు, నువ్వు విజిలెన్స్ విచారణ చేసుకుంటావా, ఇంకేదో విచారణ చేసుకుంటావా, నువ్వు సిబిఐతో చేస్తావా, ఈడీతో చేస్తావా, ఎవరితో విచారణ చేయించినా మీరు సిద్ధంగా ఉన్నామని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కరీంనగర్ నగరపాలక సంస్థలో గత 4.5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఇలాంటి విచారణకైనా మేము సిద్ధం. దమ్ముంటే చేయించుకో. నీ ఊపదంపుడు మాటలకు ఉడుతో ఊపులకు ఎవరు భయపెట్టడం లేదు. ఇక్కడ పొన్నం ప్రభాకర్ నువ్వు మర్యాద కోసం మాట్లాడుతావు. కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టి కనీసం మేయర్కు కార్పొరేటర్స్ కు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మీటింగ్ పెట్టినటువంటి ఘనమైన చరిత్ర నీది. నీకు ఏ హక్కు ఉంది? నువ్వు పాటించిన మర్యాద దానం చేసేది 6 మాసాలు ఒక్క మాటలో మాట్లాడలే పొన్నం ప్రభాకర్ మీద. ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నాం, నిధులు చేస్తారు కావచ్చు, కరీంనగర్ గారు డెవలప్మెంట్ చేస్తారు కావచ్చు. 6 మాసాలు మేము వెయిట్ చేస్తా ఉంటే మాకు తగిన సమాచారం లేకుండా కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేషన్ మీద రివ్యూ మీటింగ్ పెట్టు. మేయర్కు సమాచారం ఉన్నది, ఆ కార్పొరేటర్ సమాచారం ఉన్నది. నీకు ఏం సంబంధం ఉందో పెట్టు. పెడితే మాకేం సమాచారం ఫస్ట్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీద ఉన్నది. మీకు ఉండొచ్చు కరీంనగర్ ప్రజల మీద కక్ష కసి ఉండొచ్చు, దాన్ని మేమేం చేయలేము. కరీంనగర్ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తాం మేము. కరీంనగర్ నగరపాలక సంస్థలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎవరి దగ్గరికైనా వెళ్తాం మేము. మా బాధ్యత. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కార్పొరేటర్ గా, మేయర్ గా. మమ్మల్ని ఆ బాధ్యత నెరవేర్చేటువంటి అవసరం మా మీద ఉన్నది. ₹1 తీసుకురా 7 మాసాలు అవుతుంది. రివ్యూ మీటింగ్ పెడుతుంది. మరి రివ్యూ మీటింగ్ పెట్టి నెల ఇప్పటికి వచ్చాము. రివ్యూ మీటింగ్ పెట్టి రేపటికి నెల మరి ఎవరు డిస్కషన్ రివ్యూ మీటింగ్ తర్వాత అది లేదు. ఉండొచ్చు 3-4 సార్లు కొట్టి
కసి తీసుకునేది ఈ విధంగా కాదు. అభివృద్ధి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకురావాలి, పాలక వర్గాలు కలుపుకోవాలి, పాలకవర్గ సభ్యులు మమేకమై అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. గతంలో మంత్రులు ఆ విధంగా చేసింది. మా కమలాకర్ కావచ్చు, మా వినోద్ కుమార్ కావచ్చు, అట్లా చేసింది. బండి సంజయ్ గారు 4 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఒక్కో రోజు కూడా ప్రతి దాని కూడా మా మున్సిపల్ కార్పొరేషన్ సహకారం అందించింది. అదే నమ్మకంతో వేరు నువ్వు తీసుకురండి, ఒక 200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకురండి, మీకు కూడా వెళ్ళాలి చెప్తాం. అవేం లేవు. ఇంకా మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కేబుల్ బ్రిడ్జ్ మీద మాట్లాడలేదు. కాంగ్రెస్ వాళ్ళకు కేబుల్ బ్రిడ్జ్ ఎవరు కట్టిందో తెలియదు, కేబుల్ బ్రిడ్జ్ ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో తెలియదు. కేబుల్ బ్రిడ్జ్ కి నగరపాలక సంస్థకు సంబంధం ఉందా అండి? కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేసింది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్. కేబుల్ బ్రిడ్జ్ మీద కుక్కలు పట్టే పట్టించుకుంటలేదు, మాట్లాడతలేడు అని మాట్లాడతారు. ఎక్కడ నారాయణ రోడ్ లో చిన్న కుక్క కనబడే కన్నా మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తుంది, పట్టించుకుంటలేదు వేరే మాట్లాడతారు. కొత్త విషయాలు పోతే పరిస్థితి కనీస పరిజ్ఞానం లేకుండా విమర్శలు చేస్తా ఉన్నారు. నేను పునఃప్రారంభ మాసం నిధులిస్తా ఉండే నగరంలో ఏదో పనుల గురించి, మరి ₹1 నిధులు వస్తుందో పట్టణ ప్రగతి మీద కనీసం ఆ నిధులు తెప్పించే ప్రయత్నం చేయండి. ఇంకో పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు 2009 నుంచి 2014 ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 2009 నుంచి 2014 వరకు పొన్న ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నారు. ఒక్క నాయకుడికి పదవి ఇచ్చిన చరిత్ర లేదు. ఒక్క నాయకుడు కూడా సేమ్ రిపీట్ అయితే జాగ్రత్త పడండి. ఇప్పటికైనా వాళ్ళ అన్నలకు తప్పితే వాళ్ళు ఇప్పించే ఫలితం చేయడానికి ఇప్పటికే వచ్చిన ఒక అన్న ఇంకో అన్న కూడా పదవి వచ్చినట్టు ఇద్దరికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పటికే 6 నెలల ఆ విధంగా ఎవరిని కూడా ఎదగలేనటువంటి వ్యక్తి ఏమైనా వస్తే ప్రతి ఒక్కరిని అడుగుతాడు, దేవుళ్ళ మీద అడుగుతాడు. ఎందుకంటే మేము కూడా మాకు చాలా మాట్లాడవచ్చు. మరి ఏ మంత్రి మీద నాకు ఆరోపణలు పున్న మీద వస్తున్నాయి, ఏ మంత్రి చేస్తారో మరి ఆరోపణలు, మరి పున్న ప్రభాకర్ ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనికి ఏంటో అర్థమైతే చాలా విషయాలు వస్తున్నాయి. అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కూడా నా గురువు నా రాజకీయ గురువు అని చొక్కారావు గారు చెప్తారు. చొక్కారావు మూడగొట్టినలకు, చొక్కారావు కొడుకు మూడగొట్టినలకు మనం ఎంపీ టికెట్ ఇచ్చింది. మరి దీనికి అర్థమైందో మరి ఇవన్నీ కూడా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. అయినా మేము 6 మాసాలు ఒక్క రోజులో మాట్లాడలేదు పొన్న ప్రభాకర్ గారి మీద. మీరే మా సమాచారం లేకుండా మా పాలకవర్గ సభ్యుల సమాచారం కన్వర్ కార్పొరేషన్ రివ్యూ పెట్టేది మీరు. మేము దాన్ని ప్రతిఘటిస్తే మా మీద రకరకాల ఆరోపణలు చేసుకోండి. ఏ విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాము. మా 10 మంది డైరెక్టర్స్ ఉన్నారు. స్మార్ట్ సిటీ బోర్డు కార్పొరేషన్ లో 10 మంది డైరెక్టర్స్ ఉన్నారు. 10 మందిలో నేను ఒక డైరెక్టర్ను. నువ్వు విచారణ జరిపించుకో, ఏం బాధలేదు. నీ ఆరోపణలన్నీ కూడా అసత్యాలను తేలిపోతే మాకు మంచిదే, మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ విధంగా ఆరోపణల గురించి కూడా ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఎప్పటికైనా ఎవరిని చులకన చేసి, ఎవరిని తక్కువ చేసి, ఎవరిని కించపరిచే పద్ధతులు మానుకోండి. మా ఇంటి కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లు చిన్నోళ్ళమే కావచ్చు. కార్పొరేటర్ అంటే తీసుకొచ్చి చాలా చులకన చిన్నోళ్ళమే కావచ్చు. కానీ